ఓడలు బండ్లయితే బండ్లు టైటానిక్ లెక్క మునిగిపోతాయి. టైం ఎవ్వరికి ఎప్పుడు ఒక్క తిరుగుండదని చెప్పే మాటలు ఇగో గిసొంటి చూసినప్పుడే అచ్చరాల పచ్చి నిజం అనిపిస్తది. కొన్ని రోజుల కింది దాకా జగన్ మావయ్య జగన్ మావయ్య అనుకుంటా జనంతోని క్యూట్ గా పిలిపించుకున్న పాంకపాటి పెబ్బ ఇప్పుడిగో ఇట్లా మావయ్య అని మందితోని ర్యాగింగ్ చేపించుకునే స్టేజ్కి వచ్చింది పాపం. నూతిల వడ్డోల మీదే నూరు ముచ్చట్లు అన్నట్టు ఓడిపోయి బాధలున్న ఏపీ మాజీ సీఎం జగన్ ఏడెడిసిపెట్టకుండా అన్ని తీర్లు అరుచుకుంటారు పాపం. సోషల్ మీడియాలనే కాదు డైరెక్ట్ గా కూడా కండు తిరిగే కామెంట్లు ఊప్స్ అనిపించే ట్రోల్స్ తోని ఇచ్చి పడేస్తున్నారు జనాలు. పవర్లు ఉన్నప్పుడు అంటే పరదలు కట్టుకొని పబ్లిక్ గాని రాకుండా కవర్ చేసుకొని పోయేటోడు గానీ ఇప్పుడు అధికారం లేకపోయే వరకల జనాల మీద మమకారం చూయించుకుంటా మళ్ళా అభివాదాలు చేసుకుంటా ఆంధ్ర జనాలు తానే పోతుండగా జగన్ అన్న అట్లనే లేటెస్ట్ గా పిఠాపురం పోతే ఆడ కొందరు మందిల్ని మాస్ రాగింగ్ చేసిరు పాపం. జగన్ పబ్లిక్ ను వల్కరించుకుంటా నవ్వుకుంటా నమస్తే పెడుతున్న వీడియోలు తీసి జగన్ మావయ్య నా ఓటుని ఇక ఏలే పీల్గా ఆకు అనుకుంటా ట్రోల్ చేసిరు ఇట్లా పాపం. వేరే వేరే జాగాలంటే ఏమో గానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గం కాడికే పోతే ఉట్టిగా నేడిచి పెడతారు. ఇక ఇట్లా సెటైర్లు వేసి రాయింగ్ చేసి ఇజ్జత్ తీసి గజ్జె కట్టినంత పని చేసిరు పాపం. ఇక ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ ఏమో ఈ వీడియోని చూడనట్టుంటే జన సైనికులు మాత్రం జనాలకు ఎక్కువ పోవాలని చేతుల్లో షేర్లు చేస్తారు. ఇక రాజకీయాలన్నకి ఇస్తుంటే అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి. నీ తెలివందా? నువ్వేం పీకర్ వాడకు మనసులో పెట్టుకొని మొదలు పడిపోకే జగనన్న ఏమంటున్నావు?